కానీ ఎక్కువ ఆరాధన శివుడికి. అంటే శివుడు విష్ణువు ఒకటే. అక్కడ నారాయణ మంత్రం చెప్పుకుంటూ శివుడు చెప్తూ గణేశుడు తిరుగుతాడు. అట్లా తిరగటం వల్ల ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే కుమారస్వామి దిగేటప్పుడు నేను స్నానం చేసి ముందుగా వస్తున్నట్టు గుర్తొస్తాను. అట్లా అన్ని నదుల్లో అయిపోయిన తర్వాత కైలాసానికి తిరిగి వచ్చేటప్పటికి అక్కడ వినాయకుడు ఉంటాడు. కుమారస్వామి చెప్తే నేను ఓడిపోయాను, అందుకే ఈ ఆధిపత్యం ఇదే రోజు అదే రోజు ఆయనకి అందరి దేవతల్ని పూర్తి చేసేసి ఆధిపత్యం ఇస్తారు. విజ్ఞాధిపత్యం అంటే ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అది చెడిపోకుండా ఉండాలని చెప్పి విజ్ఞాధిపత్యాన్ని ఇస్తారు. ఆ విజ్ఞాధిపత్యాన్ని ఇచ్చేసి ఆయనకి ఫస్ట్ ప్రధాన పూజ చేసి ఆ తర్వాత మిగిలిన వాటికి పూజ చేయడం అనేది ఆనవాయితీ. ఇది ప్రతి చోట కూడా ఉంది, మనకి ఇక్కడే కాదు ఇండియా మొత్తంలో కూడా ఉంది. ఈ మధ్య అదర్ కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే వేరే వాళ్ళకి పూజ చేస్తారు. సో గణపతి పూజ చేస్తారు. అట్లా చేసినప్పుడు అప్పట్లో ఏంటంటే పూజ పెట్టినప్పుడు డైరెక్ట్ చేశారు. ఈ కాలంలో ఇంటికి దేవుడికి పెట్టాలంటే అగ్ని ద్వారా ఇవ్వాలి, అంతే యజ్ఞాలు చేస్తారు. యజ్ఞంలో ఆజ్ఞం పెట్టి అది దేవుడికి ఇచ్చినప్పుడు అట్లా ఇదివరకు ఏంటంటే పెట్టంగానే ఆయన అక్కడ వెళ్ళి ప్రత్యేకంగా తినేవారు. అట్లా ఒక చరిత్ర రోజు బాగా తినేసేసి కైలాసానికి వస్తుంది. కైలాసానికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, అక్కడ శివుడు ఉంటాడు. శివుడు జ్ఞానంలో ఉంటాడు. శివుడి తల మీద ఏముంటుంది, ఇంకా చంద్రుడు ఉంటాడు. అర్థాకారంలో చంద్రుడు ఉంటాడు. ఆ చంద్రుడు చంద్రుడు ఉంటాడు. చంద్రుడు ఏం చేస్తాడు, చంద్రుడు ఆయన నడుపుతుంటే ఎవరైనా హెల్తుంటే బాగుంది నవ్వుతాం కదా మనం. అట్లనే నవ్వేటప్పటికి ఆ నవ్వుకి విఘ్నేశ్వరుడు యొక్క పుట్ట చీలిపోయి ఆయన తినొచ్చిన కుడుములు ఉండ్రాలు అన్నీ కూడా దొరికిపోతాయి. కైలాస పడల నుంచి తెలియకి పడిపోతుంది. పొట్ట పగిలిపోతుంది. పొట్ట తగిలిపోతే మళ్ళీ చనిపోయినట్టే కదా, ఆయన చనిపోతుంది. అప్పుడు ఆ బాధ చూసి తల్లి మళ్ళీ పార్వతి ఏం చేస్తుంది, నా కొడుకుని చూసిన చంద్రుని ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ నీలవుతుంది, అంటే వాళ్ళు చేయడం కూడా వాళ్ళు రావాలని చెప్పి శాపం చేస్తారు. ఆ శాపం వల్ల ఏమవుతుంది, ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళందరికీ శాపాలు. ఒకసారి ఏమవుతుంది, మనకి ఈ మునులు అందరూ యజ్ఞం చేస్తున్నారు. రాత్రి వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళు అనుకోకుండా చంద్రుని చూస్తారు. చంద్రుని చూసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఎవరైతే ఉంటారో అగ్నిదేవుడు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ రైతులందరూ వీరులా కనిపిస్తారు, మీ రైతులా కనిపిస్తారు. వాళ్ళందరూ వాళ్ళు చూసి అనుమానంతో వెళ్ళాలని వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు వదిలేసేటప్పటికి ఈ విపత్తు వల్ల అందరూ కూడా ఏమిటో చాలామంది నిందాపనిస్తారు. పార్వతి అయితే ఏడుస్తారు. సో ఇట్లా అవుతుంది, మీకు శాపం వల్ల మొత్తం ప్రపంచం అంతా గొడవసోట అయిపోతుంది, శాంతి లేకుండా పోతుంది, శాంతి ప్రసాదించిన అడిగేటప్పటికి పార్వతీదేవి వాళ్ళ కోరిక మీదకి ఏం చెప్తుంది, ఎవరైతే చంద్రుడిని సాయంకాలం చూస్తారో వాళ్ళని సాయంకాలం అయ్యేటప్పుడు చూడొచ్చు అని చెప్పి శాపం పెట్టి పోతుంది. ఈ విధంగా ఒక రోజుకి చేస్తారు. ఎప్పుడు ఈ సవితి రోజు ఏదైతే భాద్రపద మాసం సవితి ఉంటుందో ఆ రోజు మాత్రమే చూడొచ్చు అని చెప్పి చెప్తుంది. అట్లా ప్రజలందరూ ఇట్లనే చేసుకొని కొన్ని యుగాలు అవుతారు. ఇది జరిగేటప్పుడు రాముడు కంటే ముందు జరిగింది. అట్లా మనకి ద్వాపరయుగం అంటే కృష్ణుడి యుగానికి వస్తాం. కృష్ణుడి యుగానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు అన్నప్పుడు మానవునికి చెప్తాడు, ఇట్లా చూడొద్దని. కృష్ణుడికేమో పాలంటే ఇష్టం. ఆయన రాత్రి కూడా బాగా వెళ్ళి పాలు తీసుకొని తాగుతాడు. అట్లా తనకు తానే ఒక ఆవు దగ్గర నుంచి పాలు తీసుకుంటాడు. ఆవు దాంట్లో చంద్రబింబం చూస్తాడు. అప్పుడే అనుకుంటా నాకు ఏదైనా నిరాపణ వస్తుంది. అంతకంటే ముందు చూడటానికి ముందు సత్రాజిత్ అనే ఒక రాజు ఆయన దగ్గరకు వస్తాడు. సత్రాజిత్ సూర్యుడి కోసం తపస్సు చేస్తాడు. సూర్యుడే మనకి శుభకారణం. సూర్యుడి ద్వారానే లైట్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి అప్పటి నుంచి ఉన్నాయి. సో ఆ సూర్యుడి యొక్క ఎనర్జీ నుంచి ఆయనకు ఒక మనీ వస్తుంది. మనీ అంటే డైమండ్. ఆ డైమండ్ ఏంటంటే రోజుకి 100 కోట్లు అంటే 100 కేజెస్ ఆఫ్ గోల్డ్ ఇస్తుంది అన్నమాట. ఆ గోల్డ్ ఇచ్చే రక్షణ ఆయన సంపాదిస్తారు. ఆయన రాజు సత్రాజిత్ ఏమో చిన్న రాజు, కృష్ణుడేమో చక్రవర్తి. చక్రవర్తి అంటే ప్రైమ్ మినిస్టర్ ఏమో మొత్తం దేశానికి, చీఫ్ మినిస్టర్స్ ఏమో ఇది. సో సత్రాజిత్ చీఫ్ మినిస్టర్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఏమో కృష్ణుడు అన్నారు. కృష్ణుడు అడుగుతాడు, నేను ఇవ్వను, నాకు కావాలని చెప్పి ఆయన తీసుకెళ్తాడు. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఏదైతే చూశాడో ఆ మరుసటి రోజు ప్రసేనుడు అని చెప్పి ఉంటాడు. సత్రాజిత్ తమ్ముడి పేరు ప్రసేనుడు. ఈ ప్రసేనుడు కనిపించకుండా పోతాడు. కాకపోతే ప్రసేనుడు అన్న తెచ్చిన మనీ తీసుకొని గుర్రం మీద
సో ఆ మనీ తీసుకున్నది కృష్ణుడు ఏం చేసి, ఎందుకంటే నేను అడిగింది కదా, ఆయన మీద నింద వేసేసి మొత్తం చాటింపు చేస్తారు. ఎవరు? సత్రాజిత్తు కృష్ణుడి మీద చేస్తారు. సో కృష్ణుడు వేసేటప్పుడు కృష్ణుడు ఆయన తెలుసుకొని, ఆయన దేవుడు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పవర్స్ తెలుసుకొని ఇట్లా అయిందని చెప్పి ఇంకా ఆయన సత్రాజిత్తు ఎక్కడైతే వెళ్ళాడో అడవికి వెళ్ళి అక్కడ గుడ్డలు చేయడం, ఆ తర్వాత అక్కడ జరిగిన కలేపడిన డెడ్గాడి అవన్నీ చూసుకొని స్లోగా ముందుకు వెళ్ళేటప్పటికి ఒక చిన్న గుహ ఉంటుంది. ఆ గుహలో ఈ డైమండ్ అనేది కనిపిస్తుంది. ఆ డైమండ్ తోటి గాంధావతి అనే అమ్మాయి ఆడుకుంటుంది. సో అప్పుడు కృష్ణుడు తీసుకెళ్ళి చూసుకునే తర్వాత ఆ అమ్మాయి ఏడుస్తుంది. సో ఏడ్చేటప్పటికి అక్కడ ఒక బండి ఎలుకబంటి ఆకారంతో ఉన్న జాంబవంతుడు వస్తాడు. జాంబవంతుడు యాక్చువల్లీ ఏ యుగం వాడు?